మీరే నాశనం చేసి మీరే డెడ్ అండ్ పెడతారా? ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్ కి తెలివి ఎక్కువ ఉందా? మేడిగడ్డ అన్నారం సుందిలా గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రిపోర్టు. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోయేటువంటి ప్రమాదం. అదే జరిగితే భద్రాచలం సహా 44 ఊర్లు మునుగుతాయి. కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అంటూ చూస్తా ఉన్నాం. వాస్తవంగా ఈయనే సరే రాజకీయాల పరంగా పక్కన పెడితే కొంత మంత్రిత్వ శాఖలో ఈయనకున్నటువంటి నాలెడ్జ్లో కేటీఆర్కు కనీసం 10% కూడా ఉండదు వాస్తవం చెప్పాలంటే. అలాంటి ఈయన నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖ రన్ చేస్తున్నాడు. ఆయన దానిపైన పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ ఎన్డీఎస్ఐ క్లియర్గా చెప్పింది మేడిగడ్డలో ఉంచొద్దు వాటరు ఖాళీ అని చెప్పి ఎప్పుడు అయిపోయింది. ఒకరు ఉంచితే కనుక ఆ డ్యామ్ ఏదైతే బ్యారేజ్ అవుతుందో మొత్తం కూలిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 44 గ్రామాల ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా వరదలలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది, దయచేసి ఖాళీ చేయండి అని చెప్పేసి 2023 నవంబర్లోనే ఎన్డీఎస్ఏ చెప్పడం జరిగింది. సో దాన్ని ఈరోజు కేటీఆర్ ప్రజలలో రైతులలో ఒక వైషమ్యం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నీకు అదే అంటాను, నీకు దమ్ముంటే నువ్వు మొగోనివైతే పొయ్యి ఆగస్టు 2వ తారీఖు తర్వాత ఆగస్టు 3, 4, 5 పొయ్యి 50,000 మంది రైతులు కాదు 1,00,000 మందిని తీసుకుపోయి ఆన్ చేయి చూద్దాం, అప్పుడు తెలుస్తుంది. అంతే కదా అసలు విషయం ఏందనేది. సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లో, ఈసీ నుంచి ఓటర్ లిస్ట్ రాగానే ప్రక్రియ షురు. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ఈ నెలతో 6 నెలలు దాటితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతాయన్న అధికారులు. కులగండకు 5 నెలలు పడుతుందని వెల్లడి. అట్లయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్లాలన్న ముఖ్యమంత్రి. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్టడీ రిపోర్ట్ అందజేయాలని బీసీ కమిషన్కు ఆదేశం. జిల్లా మండల పరిషత్లకు 6 నెలల టైం, వాటి ఎన్నికలు కొంతకాలం వాయిదా వేయాలని యోచన. సో ఎటు చూసుకున్నట్టే ఫండ్స్ కోసమే ఎలక్షన్స్ తప్ప నిజంగా కులగణన చేసి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని. ఇడ విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి, టీఆర్ఎస్ విలమలకు ఇంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను పట్టించుకుందాం అనేటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మలు ఈ పాలకులు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.